హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 6th March 2025. సో మనం నిన్న అనుకున్న లెవెల్స్ ప్రకారం నిఫ్టీలో ఈరోజు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకున్నామో ఒకసారి చూద్దాం. అంటే మనం టెక్నికల్గా లెవెల్స్ తీసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకుంటే ఎలా మనకి వర్కౌట్ అవుతుందని చూడటానికి. సో ఒక్కసారి మనం నిన్న అనుకున్న లెవెల్స్ ఇంట్రాడే కోసం నిన్న అనుకున్న లెవెల్స్ ఏంటి, మనం 22,230 నుంచి 22,300 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ చేయొద్దు అనుకున్నాం. ప్రైస్ మళ్ళీ ఆ జోన్లోకి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ వెళ్తే మనం లాంగ్ ఎంట్రీ తీసుకొని 22,470 మన టార్గెట్ ప్రైస్ అనుకున్నాం. ఒకవేళ ప్రైస్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి 22,470ని రిజెక్ట్ చేస్తే అది సెల్లింగ్ ప్రెషర్ లాగా ఉండి 22,302 వరకు రావచ్చని నిన్న వీడియోలో మనం అనుకున్నాం. సో నిన్న అనాలిసిస్ అది. సో దానికి ఈ రోజు ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం. మనం ఇది 5 minutes క్యాండిల్స్టిక్ చార్ట్. సో నిన్న 15 minutes క్యాండిల్స్టిక్ చార్ట్లో మనం ప్లాన్ చేసుకున్నాం, బట్ ఇంప్లిమెంటేషన్ మనం 5 minutesలో చేస్తాం. జనరల్గా హయ్యర్ టైం ఫ్రేమ్ చార్ట్లో మనం లెవెల్స్ తీసుకొని లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్లో మన ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సో ఇది మనకి నో ట్రేడ్ జోన్ అనుకున్నాం. 22,230, 22,302 అండ్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేస్తే హైయర్ లెవెల్ ఇంకా రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇంట్రాడే ప్లాన్ ఇది. సో ఇప్పుడు మనకి మార్కెట్ ఇంకా ఓపెన్ కాక ముందున్న ప్రైస్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఇది. సో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మూవ్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం మనం. సో ఇది మార్కెట్ ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ ఎక్కడ అయింది చూడండి మీరు. సో ఎగ్జాక్ట్లీ ఓపెనింగ్ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ రిజెక్షన్. సో ఈ రిజెక్షన్ అయిన తర్వాత ఇమీడియట్గా 5, 10, 15 minutesలో మన లెవెల్ని టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత చూద్దాం ఏం జరిగింది. సో ప్రైస్ టెస్ట్ చేసింది, జోన్లోకి వచ్చింది, జోన్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ జోన్లోకి వచ్చి జోన్ని బ్రేక్ చేస్తే మనకి ఒక బై ఎంట్రీ 302. సో బ్రేక్అవుట్ క్యాండిల్ 312. సో 312 నుంచి 470 అంటే దాదాపుగా 100 పాయింట్ల పైన ఉంది మనకి. సో నెక్స్ట్ ఎలా జరిగిందో చూద్దాం. మన స్టాప్ లాస్ ఈ జోన్ కన్నా కింద ఉంటుంది. ఇది మూవ్ అవుతుంది ప్రైస్. సో కొంచెం కన్సాలిడేట్ అయ్యి అట్లా కొంచెం మూవ్ అవుతూనే ఉంది ప్రైస్. సో ఆల్మోస్ట్ మన లెవెల్కి దగ్గరికి వచ్చేసింది. సో అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ అయింది. కానీ మన స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా ఇక్కడ పెట్టుంటాం కాబట్టి మనం వరీ కావాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి రిస్క్ రివార్డ్ ఇక్కడ దాదాపుగా 70 points రిస్క్ ఉంది అండ్ రివార్డ్ మనకి 120, 130 points వరకు ఉంటుంది. సో ఈ లెవెల్ని ఆల్రెడీ మనం టెస్ట్ చేసింది. ఇక్కడ మన ఎగ్జిట్ పాయింట్. సో ఇది ట్రేడ్ అయిపోయింది మనకి ఇక్కడ. సో ఇంట్రాడేలో ఇట్లా మనం ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకుంటే మనకి డీసెంట్గా మనీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ కూడా ఇంపార్టెంట్. సో రిస్క్ ఇక్కడ ఈ జోన్ కన్నా కింద రిస్క్ ఉంటుంది, జోన్ పైన మన టార్గెట్ వచ్చిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే. ఇంట్రాడేలో ఇట్లా ఒక్క ట్రేడ్ చేసుకున్న చాలు రోజుకి. సో ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. రేపటికి ప్లాన్ చూద్దాం తర్వాత. ఫస్ట్ మనం ఈరోజు మార్కెట్లో విశేషాలన్నీ చూసి తర్వాత రేపటికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ కూడా చూసుకుందాం. సో ఈ రోజు మార్కెట్ బాగా ర్యాలీగానే వెళ్ళింది. 22,544 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 207 points పాజిటివ్. సో లాస్ట్ 3 days ఇది ఈ రోజుతోని నిన్న ఈ రోజు మంచి ర్యాలీ. సో రేపు 3rd day అవుతుంది. 3 days ర్యాలీ తర్వాత కొంత పాజ్ ఉండొచ్చు జనరల్గా మార్కెట్లో. సో ఓవరాల్గా మనం సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టోరియల్ ఇండస్ట్రీస్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. టాప్లో ఉంది ఈరోజు కూడా మనకి ఆయిల్ అండ్ గ్యాస్. నిన్న మెటల్ టాప్లో ఉంది, ఈరోజు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ బాగా టాప్లో ఉంది 2.59% తోని. దాని తర్వాత మెటల్, ఎనర్జీ, తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్లో కమోడిటీ స్టాక్స్, పిఎస్సి స్టాక్స్, సిపిఎస్సి, తర్వాత ఫార్మా, ఇన్ఫ్రా, వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఒక రియాలిటీ ఒక్కటి కొంచెం నెగిటివ్గా ఉంది. 1.4%, జస్ట్ పర్సంటేజ్ వైజ్గా 0.17% మైనర్గా మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్లో ఉంది ఏషియన్ పెయింట్స్. ఈరోజు పెయింట్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. మోస్ట్ ఆఫ్ ద పెయింట్ స్టాక్స్ మనకి బాగా ర్యాలీగా వెళ్ళాయి. మెయిన్ కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ బాగా తగ్గుతూ ఉంది. సో దాని ఎఫెక్ట్ మనకి పెయింట్ స్టాక్స్ మీద చూపించింది. పెయింట్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. తర్వాత కోల్ ఇండియా, హిండాల్కో, బీపీసీఎల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయితే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టెక్ మహీంద్రా టాప్లో ఉంది. దాదాపుగా 2.25% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత ట్రెంట్ కూడా మైనస్లో క్లోజ్ అయింది. బీఈఎల్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవి నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ నిఫ్టీ 50లో.
సో నెక్స్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 22,630 మన కీ లెవెల్. అయితే ఒకటి ఇంపార్టెంట్ గా ఈరోజు మన టీ లైన్ ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. సో ఒకటి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది 22,630 నుంచి 22,680. ఈ 50 పాయింట్స్ జోన్ మనకి చాలా క్రూషియల్ జోన్ లాగా ఉంటుంది. ఇది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రైస్ దీన్ని క్రాస్ చేస్తే మాత్రం ఒక డీసెంట్ ర్యాలీ చూడొచ్చు మనం రాబోయే రోజుల్లో. ఒకవేళ ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ ప్రీవియస్ లోస్ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ లెవెల్ ని జాగ్రత్తగా గమనించాలి. 22,630 కీ లెవెల్ అండ్ 22,678 మంత్లీ పివోట్. అండ్ దాంతో పాటుగా మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అక్కడే ఉంది. అండ్ ఈ ఎంటైర్ ఫాల్ ఏదైతే ఉందో దీన్ని ఆల్మోస్ట్ 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ కూడా మనకి 20 DMA దగ్గరే ఉంది. 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరే ఉంది. అదే 22,660 ఆర్ 670 లెవెల్స్. సో ఈ లెవెల్ ని కొంచెం మనం కాషియస్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ లెవెల్స్ ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం కొంచెం ర్యాలీ ఉండొచ్చు. మేబీ 23,500 600 లెవెల్స్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ ప్రైస్ ఇక్కడ రిజెక్ట్ అయితే మాత్రం ఫర్దర్ గా కొంత డౌన్ కి రావచ్చు, ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు కొన్ని రోజులు. ఇది నిఫ్టీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. దాని తర్వాత మనం ఇంట్రాడే ప్లాన్ కూడా చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ రోజు సేమ్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ మనం అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో మన కీ లెవెల్ 48,850. సో ఈ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాత ప్రైస్ రిజెక్ట్ అయింది ఇక్కడే. సో ఐ థింక్ ఓపెనింగ్ అయిన తర్వాత మార్నింగ్ ప్రైస్ ఓపెన్ కాగానే సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయిన తర్వాత కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళి అక్కడ రిజెక్షన్ స్టార్ట్ అయింది. అండ్ లోయర్ లెవెల్లో మాత్రం సపోర్ట్ మంచిగా తీసుకుంది. మనం అనుకున్న 48,465 వీక్లీ పివోట్ లెవెల్, దాంతోపాటుగా మనకి 48,560 ఆర్ 565 టీ లైన్ సపోర్ట్, ఇవన్నీ కూడా టెక్నికల్ గా కాస్త సపోర్ట్ తీసుకున్నాయి. సో టీ లైన్ కన్నా పైన క్లోజ్ అయింది. మేబీ ఇప్పుడు మనం వాచ్ చేయాల్సిన లెవెల్ మన కీ లెవెలే 48,850, దాని తర్వాత 49,000. సో ఒక 150 ఆర్ 180 పాయింట్స్ జోన్ ఇది. ఈ జోన్ ని బ్రేక్ చేస్తే మాత్రం ర్యాలీ ఉండొచ్చు దీంట్లో కూడా. సో ఇక్కడ జోన్ దగ్గర ప్రైస్ సస్టైన్ అవుతుందా, దాన్ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అవుతుందా లేదా అనేది మనం రేపు మార్కెట్లో చూసి దాన్ని బట్టి మన ట్రేడ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి పొజిషనల్ గా ఎలాంటి ట్రేడ్ లేకుండానే ఉన్నాం మనం. ఎందుకంటే మనకి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే హైయర్ లెవెల్లో షార్టింగ్స్ అన్ని కూడా ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు పొజిషన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. సో ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి డిఫరెంట్ లెవెల్స్ వాడతాం. ఆ లెవెల్స్ ఫస్ట్ మనం నిఫ్టీకి చూద్దాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్. సో ఇక్కడ మనం లెవెల్స్ అన్ని కూడా 15 మినిట్స్ వేసుకుంటాం, బట్ మన ట్రేడింగ్ టైం ఫ్రేమ్ మాత్రం 5 మినిట్స్ లో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ లోయర్ సైడ్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇంట్రాడే కోసం 22,340. ఇది ఫస్ట్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ మనకి. అయితే ఇప్పుడు మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి? 22,529 ఇప్పుడు మనకి క్లోజింగ్ ప్రైస్. సో రేపు ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? గ్యాప్ అప్ ఓపెన్ అయిద్దా, గ్యాప్ డౌన్ అవుతుంది? ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మన రెసిస్టెన్స్ లెవెల్ 22,650 ఆర్ 652 655 లెవెల్స్, ఈ జోన్. ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయితే మాత్రం మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ రిజెక్ట్ అయితే ప్రైస్ మళ్ళీ ఈ లెవెల్ కి రావచ్చు. 22,496 నుంచి 22,400 మధ్యలో ఈ జోన్. సో ఇక్కడ దాదాపుగా 100 పాయింట్స్ జోన్, 96 పాయింట్స్ జోన్ ఉంది ఇది. సో ఈ జోన్ లో మనం ఇంట్రాడేలో ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. జోన్ ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే షార్ట్ ఎంట్రీ, లేదా హైయర్ లెవెల్లో ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ ఉంటే ఇక్కడ షార్ట్ ఎంట్రీ. ఇవి రెండు షార్ట్ ఎంట్రీస్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లాంగ్ వెళ్ళాలంటే ప్రైస్ మళ్ళీ ఈ జోన్ లోకి వచ్చి ఈ రోజు వచ్చినట్టుగానే ప్రైస్ ఈ జోన్ ని బ్రేక్ చేసి దీనిపైన 5 మినిట్స్ క్యాండిల్ ఒకటి బుల్లిష్ క్లోజ్ కావాలి. సో అలాంటప్పుడు మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకొని ఈ లాంగ్ ఎంట్రీని మన ఎగ్జిట్ పాయింట్ 22,652 దగ్గర ట్రేడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇది ఇంట్రాడే కోసం రేపటికి ప్లాన్. అయితే ఈ లెవెల్స్ రాకపోతే మనకి ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ లేదు కాబట్టి బెటర్ అవాయిడ్ ట్రేడ్ చేయకపోవటమే ఉత్తమం. ఒకవేళ ప్రైస్ ఈ సపోర్ట్ లెవెల్ 22,340ని బ్రేక్ చేసి కిందకి వెళ్ళిందంటే మాత్రం ఇది అగైన్ ఇక్కడ కూడా మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీనే ఇన్ కేస్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసి, లేదా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్ వెళ్తే కూడా మనకి ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లాంటి లాంగ్ ఎంట్రీస్ అన్ని కూడా ఈ జోన్ లోపల మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం జోన్ లో ఎంటర్ అవుతున్నామో లాంగ్ ఎంట్రీకి జోన్ కింద స్టాప్ లాస్ ఉంటుంది, షార్ట్ ఎంట్రీకి జోన్ కన్నా పైన స్టాప్ లాస్ ఉంటుంది. సింపుల్ రూల్స్ తోని మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసుకోవచ్చు.
ఇది నిఫ్టీకి సంబంధించి. సేమ్ బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం లెవెల్స్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చార్ట్. ఇక్కడ ఈరోజు క్లోజింగ్ వచ్చి 48,608 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ జోన్ 48,570 నుంచి 48,610 ఆర్ 608 ఈ జోన్ మనకి ఎలాంటి ట్రేడింగ్ జోన్ అయితే కాదు. ఇప్పుడు మనకి ప్రైస్ ఓపెనింగ్ ఇంపార్టెంట్. ఒకవేళ 48,569 కన్నా కింద ఓపెన్ అయితే, ఈ జోన్ కన్నా కింద ఓపెన్ అయితే కొంచెం మనం ప్రైస్ మూమెంట్ కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు 48,338 దగ్గర. ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి. ఈ లాంగ్ ఎంట్రీని ఎగ్జిట్ పాయింట్ మనకి 48,550 560 లెవెల్స్ దగ్గర. ఒకవేళ ప్రైస్ పైన ఓపెన్ అయి జోన్లోకి వచ్చి జోన్ లోంచి బయటకు వెళ్తే కూడా ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. దీనికి హైయర్ లెవెల్లో 48,875 ఆర్ 870 లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. సో ఇట్లా లెవెల్స్ తీసుకొని ప్రాపర్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మనం జోన్లో ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ లాంగ్ ఎంట్రీ జోన్ కిందనే అంటే 565 ఆర్ 560 లెవెల్సే మనకి స్టాప్ లాస్ లాగా ఉంటాయి. ఒకవేళ మనం జోన్లోకి వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయ్యి కిందకి వెళ్తే షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ షార్ట్ ఎంట్రీకి స్టాప్ లాస్ ఈ జోన్ పైన పెట్టుకోవాలి. ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీకి రేపటికి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. ఈ రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 133 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 54 ఉన్నాయి. షార్ట్ కవరింగ్ లో 24 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్ లో 8 స్టాక్స్ కనబడుతున్నాయి. ఇందులో టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్, చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉన్న స్టాక్స్ లో కేపీఐటీ టెక్నాలజీస్, ఐఐఎఫ్ఎల్ నిన్న కూడా మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో వచ్చింది. తర్వాత నైకా, జేఎస్ఎల్, అదాని, ఎస్ఓఎల్, తర్వాత అపోలో టైర్, ఇరిడా, హిండాల్కో, జేకే సిమెంట్, హట్కో, ఎల్టీటీఎస్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ లో మనం ప్రాపర్ గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో అంటే ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా వీటిలో కొంచెం మనం కాషియస్ అప్రోచ్ ఉండాలి లాంగ్స్ లో వెళ్ళాలంటే. షార్ట్ బిల్డప్ అవుతున్నాయి కాబట్టి మనం షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. తర్వాత ట్రెంట్, తర్వాత కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, బిఎస్సి, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, టాటా టెక్నాలజీ సర్వీసెస్, పేజ్ ఇండస్ట్రీస్, ఓఎఫ్ఎస్ఎస్ వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుంది డేటా ప్రకారం. సో షార్ట్ కవరింగ్ లో ఉన్న స్టాక్స్ లో చూస్తే నేషనల్ అల్యూమినియం, జేఎస్డబ్ల్యూ స్టీల్, దీపక్ నైట్రేట్, ఎస్ఆర్ఎఫ్, ఏషియన్ పెయింట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, ఏసీసీ, ఏయూ బ్యాంక్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. సో రేపటి వీడియోలో మళ్ళీ కొంత డేటా అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.